నుంచి అరుణాచలం 200 కిలోమీటర్స్ ఉంది తిరుపతి నుంచి. ఇప్పుడైతే మనం నేషనల్ హైవే అయితే ఎక్కేసాం. కొండ ముందర చంద్రగిరి ఫోర్ట్ అయితే ఉంటుంది. ఇక్కడ ముందరైతే చెక్ పాయింట్ ఏదో ఉంది, ఆపుతారో ఆపరో మనల్ని చూడాలి. మనకి రైట్ సైడ్లో కనిపించేది అయితే ఈనాడు ఆఫీస్. ఇది పెద్ద యాక్సిడెంట్ జరిగినట్టున్నది ఇక్కడ. లెఫ్ట్ సైడ్ సుమా పెట్టి ఏదో చేస్తున్నాడు. కింగ్స్టన్ స్కూలా? మా ఇంటి వెనకాల కింగ్స్టన్ కటింగ్ షాప్ ఉంది, వాళ్ళదేమో వెళ్ళి కూడా. చూడండి అట్ట దూరాడు చూడండి. ఒక్క సెకండ్ ఆ కారు గాడు లెఫ్ట్గానే వచ్చి గుద్దేశాడయ్యా. వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ గైస్. చాలా లాంగ్ తర్వాత మళ్ళీ ట్రిప్ అయితే ప్లాన్ చేస్తున్నా. ఈరోజైతే అరుణాచలం అయితే మనం వెళ్తున్నాం. డెస్టినేషన్ వచ్చి అరుణాచలం, పాండిచ్చేరి, కంచి, తిరుపతి. మేబీ చేంజ్ అవ్వచ్చు మధ్యలో ప్లాన్ అయితే. ప్లాన్ మీద అయితే డిపెండ్ అయిపోవడం లేదు. ఇది సడన్ ప్లాన్ అసలు. యాక్చువల్గా ఇది మా ఫ్రెండ్ ప్లాన్. అరుణాచలం వెళ్ళి ఇంకా టెంపుల్ని విజిట్ చేయాలి, గిరి ప్రదక్షిణ చేయాలి అని అనుకుంటున్నాడు. ఇదైతే నేను సోలో అయితే చేయడం లేదు, నేను మా ఫ్రెండ్ అయితే వెళ్తున్నాం. ఇక్కడ నుంచి అరుణాచలం 200 కిలోమీటర్స్ ఉంది తిరుపతి నుంచి. టైం అయితే 12:30 అయింది, ఆల్మోస్ట్ 12:15. మంచి ఎండ టైంలో బయలుదేరుతున్నాం, ఫుల్ రైడింగ్ గేర్లో. ఇప్పుడైతే మనం నేషనల్ హైవే అయితే ఎక్కేసాం. డైరెక్ట్ చిత్తూరు టు వేలూరు టు అరుణాచలం. యాక్చువల్గా 2 రూట్లు అయితే ఉంది. ఇంకో రూట్ వచ్చి అది సింగిల్ లైన్ రోడ్డు. దేనికి సింగిల్ లైన్ అస్సలు మన వల్ల అయితే కాదు, కానీ కొద్దిగా నీడ అన్నీ బాగుంటుంది సింగిల్ లైన్లో వెళ్తే. ఇంకోటి ఏంద్రా అంటే ఫ్యూయల్ పంప్కి ఇంకా వేరే వాటికి సింగిల్ లైన్ పనికిరాదు. మన బైక్లో అయితే ఫ్యూయల్ తక్కువ ఉంది. తక్కువ అంటే 2 పాయింట్స్ ఉంది. ఇంకా తమిళనాడు బార్డర్ దగ్గర ఎక్కడన్నా పడేసుకుంటే ఒక 10 రూపీస్ సేవ్ అవుతుంది. 10 రూపీస్ సేవ్ చేసుకుందాం. ఇంకా పాండిచ్చేరిలో అయితే ఇంకా మనకి ఫ్యూయల్ కాస్ట్ అనేది ఇంకా తక్కువ. మేబీ 93 to 96 మధ్యలో ఉండొచ్చు ఫ్యూయల్ అయితే. చెన్నైకి మన ఆంధ్రాకి వచ్చి 10 రూపీస్ ఉంది డిఫరెన్స్. వాళ్ళది 100 అయితే మనది 110 ఉంది. యాక్చువల్గా బెంగళూరు హైవే కూడా ఇదే. GoPro అయితే రికార్డ్ అవుతుంది. ఒకసారి ఆడియో వీడియో కూడా ఒకసారి చెక్ చేసుకోవాలి, సరిగ్గా వస్తుందా రావట్లేదా ఏమని. చాలా రోజుల తర్వాత చేస్తున్నాగా. ఆ లాస్ట్ వీడియోలో అయితే మీరు గమనించంటే మొత్తం అసలు ఈ క్లచ్ అనేది పోయింది. వచ్చి ఇంకా బండి సర్వీస్కి ఇస్తే నేనైతే షాక్ అయ్యా. వాడు వేసిన బిల్లుకి అయితే ఎంత వేసాడు లిటరల్గా మీరైతే గెస్ చేయలేరు. లిటరల్గా 7,000 రూపీస్ అయితే వేసాడు. R15 150cc బైక్కి లిటరల్గా 7,000 రూపీస్. లేబర్కే ఎంత వేసాడు అంటే 1,700 చేంజ్, 1,800 వేసాడు ఓన్లీ లేబర్ కాస్ట్. బాబా, నేనైతే ఫస్ట్ టైం నా బండి ఇంతవరకు సర్వీస్కి ఇచ్చినప్పటి నుంచి హైయెస్ట్ బిల్ అయితే ఇదే, 7,000 రూపీస్. అరుణాచలం వెళ్ళాలి. అరుణాచలం వెళ్ళి ఇంకా గిరి ప్రదక్షిణ అయితే కంప్లీట్ చేసేయాలి. రేపు మార్నింగ్ దర్శనం చేసుకోవాలి. ఇది యాక్చువల్ ప్లాను. మీకు రైట్ సైడ్లో కనిపించేది అంతా మొత్తం చంద్రగిరి ఫోర్ట్. అది కొండ ముందర చంద్రగిరి ఫోర్ట్ అయితే ఉంటుంది. ఇక్కడ చూస్తున్నారు, కనిపిస్తుందా? చంద్రగిరి ఫోర్ట్ అయితే అది. నారాయణ పారాయణ స్కూల్.
అయితే మన ఈరోజు ఫస్ట్ టోల్ ప్లాజా ఇది, చిత్తూరు టోల్ ప్లాజా. చిత్తూరు కాదో తెలియదు, చూద్దాం. దీనికి ఒక పేరు పాడు ఉంటుంది, గొడ్డానికి టోల్ ప్లాజా అంట దీని పేరు. తిరుపతి చిత్తూరు బెంగళూరు హైవే టోల్ ప్లాజా ఇది. ఇక్కడ నుంచి ఇంకా చిత్తూరు దగ్గర, చిత్తూరు టు వేలూరు. రైట్ వెళ్తే బెంగళూరు. ముందరైతే చెక్ పాయింట్ ఏదో ఉంది, ఆపుతారో ఆపరో మనల్ని చూడాలి. ఆపట్లేదు, జస్ట్ చెక్ పాయింట్ పెట్టున్నారు. చిత్తూరు అయితే ఇక్కడ నుంచి ఇంకా 35 కిలోమీటర్స్ అయితే ఉంది, చూడాలి. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ల్యాబొరేటరీ అంట, నర్సరీ కూడా ఉంది ఇక్కడ. బో పైన చూడండి, దాని ఏదో అంటారు, టెలిస్కోప్ ఏదో, టెలిస్కోప్ పెట్టి చూస్తారు. ఇప్పుడైతే చిన్న బ్రేక్ తీసుకొని స్టార్ట్ అవుతున్నాం. మనకి రైట్ సైడ్లో కనిపించేది అయితే ఈనాడు ఆఫీస్ ఇది. తిరుపతికి చిత్తూరుకి మధ్యలో అయితే ఉంది ఈనాడు ఆఫీస్ అయితే. ఎండ అయితే సావ దబ్బుతుంది ఈరోజు. అసలు టెంపరేచర్ అయితే మామూలుగా కాదు, డబుల్గా ఉంది అసలు టెంపరేచర్ అయితే. ఆ ఇల్లు లైన్స్ ఎందుకు వేస్తారో తెలియదు, వేసి సావ దబ్బుతారు వీళ్ళు. కార్లు ఇవి లారీలు అయితే హెవీ వెహికల్స్ వెళ్ళిపోతాయి, మనలాంటి బైకర్స్కి అయితే అది నరకం అసలు అది. ఇప్పుడైతే మనం ఇంటి దగ్గర నుంచి 38 కిలోమీటర్స్ అయితే వచ్చాము, ఇంకా చిత్తూరు అయితే రాలేదు. చిత్తూరు రాగానే చిత్తూరు నుంచి వేలూరు, అంతే వేలూరు టు అరుణాచలం. అక్కడ నుంచి నాకైతే రూట్ తెలియదు, అక్కడ నుంచి అయితే మ్యాప్స్ పెట్టాలి. తమిళనాడు అనగానే మనకు గుర్తొచ్చేది, తమిళనాడులో ఎంటర్ అవగానే A2Bలు. A2Bలు ఎక్కడ పడితే అక్కడ ఉంటాయి ఈ వెజ్ రెస్టారెంట్లు, మామూలుగా కాదు. ఆడ పడితే ఆడ పెట్టేస్తున్నాడు A2Bలు. A2B ఎక్కువ ఉంటుంది. అదేంది ఆయన ఎవరు యాక్టరు ప్లస్ ఏదో బిజినెస్ మ్యాన్ అన్నాడు, ఆయన పేరు మర్చిపోయానే. శరవణ స్టోర్, శరవణ భవన్ అని చెప్పి హోటల్స్ అయితే మామూలుగా ఉండవు, ఒక రేంజ్లో ఉంటాయి. ప్రతి ఒక 5 to 10 కిలోమీటర్స్కి ఒక రెస్టారెంట్లు ఏదో ఒకటి ఉంటాయి. అంత డబ్బులు ఎక్కడి నుంచి రా తెచ్చిపెట్టేశారు అయ్యా. చెప్పాలంటే మనది 155cc బైక్ అయినా ఈజీగా 100లో క్రూజ్ చేస్తుంది, ఏ వైబ్రేషన్ లేకుండా ఈజీగా 130 వరకు వెళ్తుంది. 130 దగ్గర వైబ్రేషన్స్ అయితే ఖచ్చితంగా ఉంటుంది పక్కాగా. మనమైతే 50 కిలోమీటర్స్ అయితే వచ్చాము. ఇప్పుడైతే చూడండి బ్లింక్ అవుతుంది, పెట్రోల్ అయితే బ్లింక్ అవుతుంది, అంటే పెట్రోల్ రిజర్వ్కి వచ్చింది. 2 లీటర్స్ ఉంది ఇప్పుడు. ఇక్కడ నుంచి మ్యాక్స్ 80 కిలోమీటర్స్ వస్తుంది. 80 అంటే దాన్ని నమ్మలేము, ఎప్పుడన్నా 70. ఎప్పుడు మనం ఒక 10 కిలోమీటర్స్ తగ్గించేసేయాలి, ఒక 70 కిలోమీటర్స్ అనుకోండి. పెద్ద యాక్సిడెంట్ జరిగినట్టున్నది ఇక్కడ. మనమైతే కాణిపాకం అయితే వచ్చాము. రైట్ వెళ్తే కాణిపాకం, ముందర బోర్డు అయితే ఉంది చూడండి. వినాయకుడి టెంపుల్ అయితే రైట్ సైడ్ వెళ్ళాలి. 4 కిలోమీటర్స్ ఉంది ఇక్కడ నుంచి కాణిపాకం టెంపుల్ అయితే. శ్రీ సిద్ధి వినాయక స్వామి దేవస్థానం. లెఫ్ట్ సైడ్లో అంతా చూస్తున్నారు కదా, మొత్తం మామిడి చెట్లే. ఇంకా ఈ సమ్మర్ అంతా మామిడికాయలతో కిటకిటలు ఆడిపోతుంది. లాస్ట్ సమ్మర్ అయితే మామిడి పండ్లు చాలా వరకు తినలేదు, ఈసారి అయితే వాయించి పడేయాలి మామిడి పండ్లని. లెఫ్ట్ సైడ్లో సుమ్మో పెట్టి ఏదో చేస్తున్నాడు. ఓకే, ఎయిర్ బాబా, మన ఇండియన్ టెక్నాలజీ. కార్లో ఎయిర్ పంప్ మిషన్ పెట్టి ఎయిర్ కొడుతున్నాడు. వా, ఫిదా అన్న ఫిదా. ఎలాగైనా బతకచ్చు ఇండియాలో. స్ట్రైట్ చిత్తూరు అయితే 9 కిలోమీటర్స్ ఉంది. బెంగళూరు ఇక్కడ నుంచి 185 ఉంది. మనం చిత్తూరు వెళ్ళాలి, లెఫ్ట్ వెళ్ళాలి. 2 కొండల్ని కొట్టేసి రోడ్ వేసేసినట్టున్నారు. 2 కొండలు అడ్డుగా ఉన్నట్టుంది రోడ్డుకి, దున్నేశారు స్ట్రైట్గా. పక్క రోడ్ అయితే వేసింది, కొండలు లేపి మరీ వేశారు. రైట్ లెఫ్ట్ కొండలు చూడండి, పిండి పిప్పు చేసేసారు. ఈ ఎల్లో లైన్ చూస్తుంటేనే ఏడో మండుతుంది అసలు. ఉన్నటి నుండి సిమెంట్ రోడ్కి అయితే వచ్చేసాము. ఇంతసేపు తార్ రోడ్డు, సడన్గా సిమెంట్ రోడ్డు. బెంగళూరు హైవే కూడా సేమ్ ఇట్లే ఉంటుంది, యాజ్ ఇట్ ఈజ్ ఇలానే ఉంటుంది బెంగళూరు వరకు. కాంచీపురం, వేలూరు స్ట్రైట్.
ఓకే, ఈ రోడ్డు కాంచీపురం కూడా వెళ్ళేటట్టుంది. వేలూరు నుంచి లెఫ్ట్ కాంచీపురం ఏమో, స్ట్రైట్ అయితే అరుణాచలం. ఈ రైడ్ అవ్వగానే వైజర్ అయితే ఫస్ట్ మార్చాలి. వైజర్ చాలా అంటే చాలా డెంట్లు అయితే ఉన్నాయి వైజర్కి. మధ్య నేనైతే రోడ్ని ఎక్కువ అబ్జర్వ్ చేయడంలే, పనికి మాలు అంతా అబ్జర్వ్ చేస్తాను. ఇంకా మీద రోడ్డు మీద కొద్దిగా దృష్టి పెట్టాలి. లారీ వెళ్తున్నాడు, పోగా పోగా పోగా. మీరైతే లిటరల్గా ఆఫ్ రోడింగ్ నేర్చుకోవాలంటే ఈ వేలూరు రోడ్డుకే రావాలి. మామూలుగా లేదు, అసలు ఇంతసేపు రికార్డ్ చేయలేదు. మామూలుగా హోల్స్ అనేది ఎంత దారుణంగా ఉన్నాయంటే ఇక్కడ అంత దారుణం, అస్సలు డెవలప్మెంటే లేదు. దాంతో ఇది ఏపీ తమిళనాడు బార్డరు, అస్సలు పట్టించుకోవడం లేదు రోడ్డు మాత్రం. కనీసం రోడ్డు ఎక్కిపోయినా పర్లేదు కానీ ఆ ప్యాచ్ వర్క్ అన్నా చేసి ఆ రోడ్ని కవర్ చేయొచ్చు కదా. ఎంత డేంజర్, నైట్లో వచ్చే వాళ్ళకైతే చాలా అంటే చాలా డేంజర్. అంత ఇదైతే తమిళనాడు ఆంధ్ర బార్డర్, ఇది మొత్తం ఇది ఘాట్ సెక్షన్. ఇది వేలూరుకి వెళ్ళే రోడ్లో ఇది. ఇక్కడ మాత్రం ప్యాచ్ వర్క్ అయితే చేస్తున్నారు. మరి ఆడైతే చాలా దారుణం. అది చెక్ పాయింట్ అయితే ఉంది. తమిళనాడు అయితే ఇప్పుడు ఎంటర్ అవుతున్నాం సక్సెస్ఫుల్గా. ఎస్, తమిళనాడు చెక్ పాయింట్ ఇది. ఇక్కడ వరకు ఆంధ్ర, ఈ బార్డర్ దాటితే ఇది తమిళనాడు. మనం అయితే తమిళనాడు ఎంటర్ అయ్యాము. మనల్ని అయితే ఎవడు ఆపలేదు. ఇప్పటి నుంచి మనం తమిళనాడు వచ్చాం కదా. నాను సెల్వరాజు రూమ్మేట్స్ దా మనం తమిళన్ అయిపోయాం. ఇప్పటి నుంచి మళ్ళీ ఎగ్జిట్ అయ్యేంత వరకు మనం తమిళనే. తమిళనాడు వస్తే తెలుసుగా. ఏంది ఇది, కింగ్స్టన్ స్కూలా? మా ఇంటి వెనకాల కింగ్స్టన్ కటింగ్ షాప్ ఉంది, వాళ్ళదేమో వెళ్ళి కూడా. కింగ్స్టన్ స్కూల్ భలే ఉంది. ఇక్కడ నుంచి వీళ్ళకి హెల్మెట్లు ఉండవు, శుద్ధంగా తోలరు, ట్రిపుల్ రైడింగ్. తమిళనాడు దా. అక్కడైతే మనకి పెట్రోల్ పంప్ అయితే ఉంది. యూటర్న్ చేసి పట్టేసుకుందాం. మళ్ళీ ముందర ఉంటుందో లేదో రిస్క్. అయితే మనం వేలూరుకి అయితే ఎంటర్ అయ్యాము. వేలూరులో అనుకుంటా విట్టు ఉండేది. వేలూరు విటియాస్, వేలూరులో విట్టు ఉంది. చాలా ఉంది, చాలా టూరిస్ట్ స్పాట్స్ కూడా ఉన్నాయి వేలూరులో. వేలూరు కూడా ఒకరోజు ఎక్స్ప్లోరింగ్ పెట్టుకోవాలి. వెల్కమ్ బ్యాక్ గైస్. ఇప్పుడైతే మనం బర్గర్ కింగ్లో కొద్దిగా బ్రేక్ తీసుకొని లంచ్ అయితే లేట్గా కంప్లీట్ చేసాం. 3:30కి అయింది లంచ్. 2 బర్గరు, ఒక పన్నీర్ ర్యాప్ తినేసి ఇంకా బయలుదేరేస్తున్నాం. ఇంకా వెజ్ రెస్టారెంట్ ఎతకుతున్నాం. వెజ్ రెస్టారెంట్ ఆడలేదని నాన్ వెజ్ కనిపిస్తుంది. ఇంకా సరే ఏదో ఒకటి బర్గర్ తినేసి బయలుదేరద్దు అనుకున్నా, కానీ బర్గర్ కింగ్ ఒకటి దెబ్బేసాడు. ఇంకా ఇక్కడ నుంచి 100 కిలోమీటర్స్ ఉంది. కరెక్ట్గా 96, 97 ఉంది. కానీ ఒక 169 రూపీస్కి వర్త్. అది బర్గర్ కింగ్లో అయితే ఒక వాల్యూ ప్యాక్ ఉంది. 169 రూపీస్ 2 బర్గర్లు, వెజ్ బర్గర్, ఒక కోక్, ఒక ఫ్రెంచ్ ఫ్రైస్. మంచి డీలే 169కి. పన్నీర్ ర్యాప్ మాత్రం కాస్ట్ ఎక్కువ. గాడ్, అసలు లొకేషన్ చూడండి. బ్రిడ్జ్, లెఫ్ట్లో కొండ, రైట్లో కూడా ఇంకో బ్రిడ్జ్ ఉంది. అది వెళ్ళడానికి, అది రావడానికి. ఇన్ అవుట్ ఓకే, 2 వేరు. ఇక్కడ నుంచి 82 కిలోమీటర్స్ ఉంది. లెఫ్ట్ చెన్నై, లెఫ్ట్ విజయవాడ, కలకత్తా కూడా లెఫ్టే. ఓకే, నేషనల్ హైవే ఉంటుంది అది. తిరునామలై మాత్రం స్ట్రైట్. బెంగళూరు రైట్, సేలం రైట్. రైట్ సైడ్ వేలూరు ఫోర్ట్ అంట. మనోడు రీసెర్చ్ చెప్తున్నాడు, చూడకపోతే ఇంకొరికేస్తాడేమో. షర్ట్. ఈసారి వేలూరుకి వచ్చి ఐఫోన్ రిపేర్ చేయించుకోవాలి. స్క్రీన్ అయితే డ్యామేజ్ ఉంది. ఐఫోన్ అయితే స్క్రీన్ డ్యామేజ్కి 7,000 చెప్తున్నాడు. ఆస్తి కూడా తీసేసుకుంటారు ఆయన. 7,000 పెట్టి మంచి ఆండ్రాయిడ్ ఫోన్ వచ్చేస్తుంది బడ్జెట్లో. స్క్రీన్ ఏంది 7,000 చెప్తాడు, ఇంకా ఎక్కువ చెప్తాడో తెలియదు. లెఫ్టా? ఇది చూడండి, ఇవన్నీ తమిళనాడులో ఉంటాయి. జిగేల్ అని. మన దగ్గర రెడ్,
ఎల్లో ఆరెంజ్ ఉంటే వీళ్ళ దగ్గర రెడ్ వైట్ బ్లూ ఉంటుంది. ఆఫ్టర్ లాంగ్ బ్యాక్ ఆ వేలూరు ట్రాఫిక్ అయితే దాటేసాం. దంచి కొట్టింది వేలూరు ట్రాఫిక్ అయితే. ప్రజెంట్ అయితే ఇంకా 35 కిలోమీటర్స్ ఉంది అరుణాచలంకి. అదే అరుణాచలం టెంపుల్ తిరునామలై 35 కిలోమీటర్స్. ఇంకా 35 కిలోమీటర్స్ అంటే ఇంకొక 45 మినిట్స్, తక్కువలో తక్కువ ఒక హాఫ్ అన్ అవర్ ఫాస్ట్గా వెళ్తే మీడియంగానే వెళ్దాం. చూడండి ఎట్ట దూరాడు చూడండి. ఒక్క సెకండ్ ఆ కారు గాడు లెఫ్ట్ గానే వచ్చింటే ఈయన ఎగిరిపోయింటాడు ఈ పాటి. ఎగిరి రేసర్గా ఉన్నాడు ఇక్కడ. చెప్పినారు ఎందుకు వస్తారో తెలియదు. ఆ నుంచి ఇక్కడికి వచ్చాడు, పెట్రోల్ పట్టుకుంటున్నాడు. వెనకాల బస్సు అయితే ఆగ మేఘాలు వస్తున్నాడు. పోరా ఇంట్లో చెప్పి రాలా ఖచ్చితంగా. తమిళనాడులో ఏంద్రా అంటే ర్యాష్ డ్రైవింగ్ ఉంటుంది. ఎట్లా పడతాడు దూడతారు, రూల్స్ ఫాలో అవ్వరు. ఒకటి కాదు, ఎలా పడితే అలా ఉంటారు వీళ్ళు. అట్లే మనకెందుకు వీళ్ళ గురించి, కానీ మన పని అయితే మనం చేసుకోవాలి. వచ్చామా పోయామా. ఇప్పుడైతే మనం ఘాట్ సెక్షన్ అయితే ఎక్కాము. ఇదేం ఘాట్ సెక్షన్ అయితే నాకైతే ఐడియా లేదు, కానీ వేలూరు టు తిరునామలై ఘాట్ సెక్షన్ అని అనుకుంటున్నా. ఈ డబుల్ లేన్ చూశారు కదా, కింద కనిపిస్తూ ఉంది. ఈ డబుల్ లేన్ ఉన్నప్పుడు మనమైతే అటుపక్క లేన్కి ఓవర్టేక్ చెయ్యొద్దు అని చెప్పడానికి ఆ డబుల్ లేన్ అయితే వేశారు. ఆల్మోస్ట్ అందరికి తెలిసి ఉంటుంది, కానీ ఊరికే చెప్పాలి కాబట్టి ఇంకా చెప్తున్నా. ఎట్టి పరిస్థితుల్లో ఈ లేన్ దాటకూడదు అని చెప్పి వేశారు. ఇలా గ్యాప్ ఇచ్చి లేన్ ఉంటే ఇంకా మా ఓవర్టేక్ చేయొచ్చు. అంటే ఆ లేన్ నుంచి ఈ లేన్కి ఓవర్టేక్ చేస్తూ దాటుకుంటూ వెళ్ళిపోవచ్చు. అలా నాన్ స్టాప్గా ఒకే లైన్ ఉంటే మాత్రం అస్సలు దాన్ని అయితే ఓవర్టేక్ అయితే చేయకూడదు. ఇదైతే మన సెకండ్ టోల్ ప్లాజా అని అనుకుంటా. మధ్యలో ఏమైనా వచ్చిందా? లేదు, మధ్యలో ఏం రాలేదు. ఒక్క జీడి రోడ్ ఎలా ఉందో. ఓ షిట్. ఇదైతే మన ఫస్ట్ రైల్వే క్రాసింగ్ అయితే ఫస్ట్, బ్రిడ్జ్ రైల్వే క్రాసింగ్ అయితే సెకండ్. ఈ రైట్ సైడ్లో చూసారు బా పచ్చని పంట పొలాలు. ఇక్కడ నుంచి ఆ కొండ వరకు ఉంది, మొత్తం కొండ పక్కన ఫార్మింగ్. భలే ఉంది అసలు. చూడండి పొలాల మధ్యలో తీసుకెళ్తుంది రోడ్డు, భలే ఉంది. రైట్ లెఫ్ట్ చూడండి, కరెంట్ ఫెన్సింగ్, కరెంట్ వైర్స్ చూడండి. ఇది బాబా. ఇదైతే మన థర్డ్ రైల్వే క్రాసింగ్. ఏంది ఇది? మదమంగళం అనేది ఉంది. మదమంగళం ఏదో లారీలోంచి మట్టి గుద్దేశాడయ్యా. అదేనాడు అయిపోయింది, వచ్చేసింది అది. వ్యూ అయితే చూడండి నెక్స్ట్ లెవెల్ ఉంది అసలు. బాబా ఎప్పటికైనా సన్ రైజ్ సన్సెట్ వ్యూస్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంటాయి. క్రేజీగా ఉంటుంది. ఇదైతే మధురై నేషనల్ హైవే. ఇది మధురైకి అయితే డైరెక్ట్గా కనెక్ట్ అయిపోతుంది. కోయంబత్తూరు మధురై కనెక్ట్ అవుతుంది ఇది. ఆ ఫస్ట్ ఏదో తెలియదు నాకు, దాని పేరు నోరు తిరగడం లేదు, అందుకే దాన్ని స్కిప్ చేశా. ఆర్కోట్ వెనకాల కూడా ఏదో ఉంది. మనమైతే ఇప్పుడు తిరునామలై డిస్ట్రిక్ట్ అయితే ఎంటర్ అయ్యాము. ఇంకా ఆల్మోస్ట్ ఇక్కడ నుంచి ఒక 30 మినిట్స్లో అయితే రీచ్ అయిపోతాము. డైరెక్ట్గా హోటల్కి వెళ్ళిపోయి ఇంకా హోటల్లో ఫస్ట్ ఫ్రెష్ అప్ అయ్యి 7:30 అలా ఇంకా గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేద్దామని చెప్పి ప్లాన్ అనుకున్నాం. కుదిరితే దర్శనం కూడా ఈరోజు చేసేసుకుందాం, లేకపోతే ఈరోజు గిరి ప్రదక్షిణ చేసి ఇంకా రేపు మార్నింగ్ దర్శనం చేసుకొని బయలుదేరడమే. డ్రైవ్ చేయాలంటే నా వల్ల అస్సలు కాదు. యాక్చువల్గా నేను చాలా తక్కువ తింటా జర్నీ టైంలో ఉండేటప్పుడు.
అలాంటిది ఈరోజు పందిపిల్ల తినేసాను. బర్గర్ కింగ్ అనేసరికి చచ్చా ఒక బర్గర్ ఆపు ఉండాల్సింది. అనవసరంగా పన్నీర్ ర్యాప్ ఒకటి తినేసాను, ఐస్ క్రీమ్ ఒకటి తినేసా. ఏంటది ఇంత పెద్ద క్రేన్ తీసుకెళ్తాను చూడండి. నెత్తిన పడితే ఇంకేముండేదన్న ఇదైతే మన 4th టోల్ ప్లాజా. ఇది చాలా చిన్నదిగా ఉంది. ఇక్కడ నుంచి అయితే రైట్ వెళ్ళాలి. రైట్ చూపిస్తాను. ఇట్లా ఇదే ఇట్లే వేసారుగా మళ్ళీ రైట్ అంటావు. రైట్ అనుకున్నా ఇందులో. ఓకే రైట్ 5 కిలోమీటర్స్. అదే అనుకుంటా గుడి. అదే కొండ అదే వచ్చేసాం. ఇదంతా తిరునామలయ్యే. నేను ఎప్పుడో రావడం, ఇది సెకండ్ టైం. ఇది ఎప్పుడో చిన్నప్పుడు వచ్చాను, మళ్ళీ ఇప్పుడే వస్తాను. అయిపోయింది కథ, అయిపోయింది. ఎట్టపోయాడు చూసారా? ఆటో ఆయన స్లో చేశాడు గొంతుకి, ఆయనేమో కట్ చేస్తూ పోయినాడు హీరో లెక్క. ఇది వచ్చి మన 4th రైల్వే క్రాసింగ్. ఇది వీళ్ళు సాక్స్లు వేసుకొని చేస్తున్నారు. సాక్స్లు కూడా చినిగిపోయింది. తిరుపతి వేలూరు. యాక్చువల్గా ఈ రూట్ నుంచి వచ్చి ఉండాలని అనుకుంటున్నాను నేనైతే. పనికిమాల రూట్లో వచ్చినట్టున్నా. ఇంకెళ్ళి ఫ్రెష్ అప్ అయిపోయి కొద్దిగా రిలాక్స్ అవ్వాలి. కొద్దిగా బాడీ సెట్ అయ్యాక ఇంకా ఈ ప్రదక్షిణ చెయ్యాలి. బెంగళూరు బస్సులు కూడా వస్తున్నాయి ఇక్కడికి. కర్ణాటక కూడా దగ్గరగా ఉంది ఇది.